హే చిట్టి, ఏం చేస్తున్నావు? ఏంటండి సమాజంలో ఎలా బతకాలో అర్థమే కావడం లేదు. ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటానే ఉన్నారు. నువ్వు చెప్పింది నిజమేనే. నన్ను కూడా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటానే ఉన్నారు. ఏందో మన పరిస్థితి. బా తలనొప్పేస్తా ఉంది. అంత బాధపడుతున్నారా? ఏమైంది ఇప్పుడు? నీకు చెప్పినట్టు కాదులే నాయనా. అయ్యో పిచ్చి మమ్మీ, పిచ్చి డాడీ, మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా వినండి. అనగా ఒక ఊర్లో ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళు ఒక్క గాడిద పైన ఎక్కి కూర్చొని వెళ్తున్నారు. అంతలోపు ఈ సమాజంలో ఉన్న జనాభా చూసి గాడిద మీద ఎక్కి వెళ్తున్నారు, సిగ్గులేదా అని తింటున్నారు. సరే, ఆ భార్య భర్తలు ఇద్దరు ఈ జనాభా మాట్లాడేది చూసి దిగి ఆ గాడితో కూడా నడుచుకుంటా పోతూ ఉన్నారు. ఇలా పోయి ఇంకొంతమంది గాడి ఎందుకుండేది, దానిపైన వెళ్ళడానికే కదా, అది బరువు మొయ్యడానికే కదా ఉండేది అంటారు. సరే, ఈ జనాభా ఎందుకు మాట్లాడుతున్నారబ్బా అనేసి అప్పుడు ఆ భర్త తన భార్యని గాడి పైన ఎక్కించి నడుచుకొని వెళ్తా ఉంటారు. ఇంతలోపు ఇంకొంత జనాభా చూసి ఆవిడికి ఎంత కొవ్వు పెరిగిపోయింది. మొగుడు నడుస్తా ఉంటే గాడి పైన ఎంత చక్కగా కూర్చొని పోతుంది అని అరుస్తారు. సరే, ఈ జనాభా మళ్ళీ ఏందబ్బా ఇట్లా అన్నారనేసి సరే ఆ భర్త గాడి మీదకి భార్య నడుచుకుంటూ వస్తా ఉంటది. మళ్ళీ ఇంకొకంత జనాభా చూసి చూడు, భార్యను అసలు పట్టించుకోలేదు, భార్య అంటే లెక్క లేదు అని ఏదంటే అది మాట్లాడతారు. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ సమాజంలో ప్రతి ఒక్కరు వాళ్ళ పని చూసుకోకుండా పక్కన వాళ్ళ పనిలో ఏలు పెట్టేదానికే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇది అంటున్నారు, అది అంటున్నారు అనేసి బాధపడితే మనకే నష్టం. అలా మాట్లాడిన వాళ్ళు మనకు రూపాయి పెట్టరు కదా. చిన్నపిల్లవైనా భలే కరెక్ట్ గా చెప్పారు తల్లి. వాళ్ళది అంటున్నారు, వీళ్ళు ఇది అంటున్నారు అని బాధపడడం వల్ల మనకే నష్టం. వాళ్ళేమో పెట్టేది పోసేది ఏమన్నా ఉన్నదా? లేవా, మన పనికి మనం పదమా. ఇదో మమ్మీ డాడీ ఎవరో ఏదో అన్నారని ఇంకొకసారి బాధపడాలా? బంగారు తల్లి, అదంతా ఏం లేదు లేరా, మీరు పదండి.